అపెక్స్ కమిటీ ఈ రాష్ట్రంలో మున్నూరు కాపులకు నిజంగా అపెక్స్ కమిటీయే మనకు భగవద్గీత. మున్నూరు కాపులకు ఈ అపెక్స్ కమిటీనే ఈ రాష్ట్ర మున్నూరు కాపులకు దిక్సూచి. ఇది నేను యథార్థంగా చెప్తున్నాను. ఎందుకంటే గత 30-40 ఏళ్ల నుంచి చూస్తుంటే ఎక్కడైనా సరే మన కాపులం మున్నూరు కాపులము అని చెప్పుకునే దాని నుంచి చాలా సిగ్గుపడే దగ్గర నుంచి భయపడే దగ్గర నుంచి ఈరోజు కాలరెత్తుకొని నిజంగా కూడా మేము మున్నూరు కాపులం అని చెప్పుకునే దిశగా వచ్చి చేరినాం. కాపులం శక్తి ఏంటో అధికారంలో ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు. కానీ దాన్ని ఈ శక్తిని ఇంత శక్తి ఉన్నదని చెప్తే మనం ఆగము అని చెప్పేసి హనుమంతుని పవర్ తెలియదు, బలం తెలియదు. నీ పవర్ ఇంత అని చెప్తే హనుమంతుడు కూడా లేస్తాడు. కాబట్టి అది చెప్పట్లేదు. అది నిజంగా కూడా మనం చాలా శక్తివంతులం కాబట్టి వివిధ రకాల ప్రయత్నాల వల్ల ఎక్కడికక్కడ తక్కువగా చేసి చూపించబడుతున్నది. హైదరాబాద్ లో 5 ఎకరాల విలువైన భూమి తీసుకోవడం జరిగింది. దానికి తోడు మేమందరం కలిసి పైనున్న అధికారులు రామ్మోహన్ రావు గారు అందరూ కలిసి మళ్ళీ కేసీఆర్ గారిని అడిగితే మళ్ళీ ఒక 7 ఎకరాల విలువైన భూమి కూడా కేసీఆర్ గారు ఇచ్చారు. 7 ఎకరాల భూమి యశోద హాస్పిటల్ పక్కన. కాపులంటే అంత ప్రేమ చూపించి జరిగిపోయింది. దాదాపు 10 మంది శాసనసభ సభ్యులం ఉంటిమి, ఎమ్మెల్యేలు ఉంటిమి, ఎంపీలు ఉంటిమి, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు, అనేక పదవులు. హైదరాబాద్ రాష్ట్రం కూడా మొదటి మేయర్ మనమే, రెండో మేయర్ మనమే. ఎక్కడి నుంచి ఎక్కడికి పడిపోతున్నాం. 3 సంవత్సరాల క్రితం ఇంపీరియల్ గార్డెన్స్ లో ఎన్నికలు నిర్వహించబడ్డాయి. రవిచంద్ర గారు చెప్పినట్టు అప్పుడు మనం యునానిమస్ గా ఎలక్షన్లు నిర్వహించుకున్నాం. ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా పోటీతత్వం అన్నది ఉండాలి. కాబట్టి ఆయన రవిచంద్ర గారు చాలా విస్తృతంగా మీకు వివరించారు ఈ మొత్తం ప్రాసెస్ ఎలా జరిగింది అని చెప్పి. కాబట్టి ఈ అపెక్స్ కౌన్సిల్ ఏదైతే ఉందో ఈ అధ్యక్షుడు, సెక్రటరీ మరియు ట్రెజరరు, మిగతా నామినేటెడ్ ప్రెసిడెంట్లు వీళ్ళందరూ కూడా ఈ 3 సంవత్సరాలకు ఒక కార్యాచరణ నిర్ణయించుకోవాలి. కార్యాచరణ నిర్ణయించుకొని మనం రాజకీయ రంగంలో ఏ విధంగా వెళ్ళాలి, ఎంటర్ప్రీనర్షిప్ లో పెన్ సంఘం ఏదైతే ఉందో ఆ విధంగా మనం ముందుకు ఎలా వెళ్ళాలి, విద్యారంగంలో ఏ విధంగా వెళ్ళాలి, సర్వీస్ రంగంలో ఏ విధంగా వెళ్ళాలి, మన పిల్లలకు ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, తర్వాత గ్రూప్ 1, గ్రూప్ 2 వీటిలలో ఏ విధంగా కోచింగ్ ఇప్పించి వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకువెళ్ళాలి. ఇలా రకరకాల మార్గాలలో గనక ఒక 3 సంవత్సరాలలో విశిష్టమైన ప్లానింగ్ గనక మనం చేసుకోగలిగితే బ్రహ్మాండంగా విజయాలు సాధిస్తారని చెప్పేసి కొత్తగా రాబోయే అపెక్స్ సంఘటన వారందరికీ కూడా నేను విన్నపం చేస్తున్నాను. అన్నింటినీ కూడా దృష్టిలో ఉంచుకొని రాబోయే 3 సంవత్సరాలు చాలా ముఖ్యమైన కృషి చేయాలని చెప్పేసి వారందరికీ కూడా, ఎవరైతే గెలిచారో వారికి అభినందనలు, ఎవరైతే ఈ పోటీలో పాల్గొన్నారో వారందరికీ కూడా అభినందనలు. రిజల్ట్స్ ప్రకటించిన తర్వాత అందరూ కలిసి ఒక సంఘటితంగా కలిసికట్టుగా గనక ముందుకు వెళ్ళగలిగితే ఏదైతే సమాజానికి రక్షణ కల్పిస్తున్నామో ఇంతవరకు ఆ రక్షణ సమాజానికి కల్పిస్తూ అందరం కలిసి ముందుకు వెళుతూ ఒక మొత్తం తెలంగాణలోనే ఒక విశిష్టమైన స్థానం అందరూ పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.